ప్రతి ప్రభుత్వ పథకానికి కంపల్సరీ ఇప్పటి నుంచి ఫార్మర్ రిజిస్ట్రీ రైతు రిజిస్ట్రేషన్ అనేది కొత్త పథకం తీసుకొని వచ్చారు. ఈ రైతు రిజిస్ట్రీలో రైతుకు సంబంధించిన ఆధారు, దానికి సంబంధించి లింక్ ఉన్న ఫోన్ నెంబర్, ఈ ప్రతి ఒక్క రైతు ఏఈఓ దగ్గరకు వచ్చి ఎన్రోల్ చేసుకోవాలా. దీనివల్ల రైతుకు ఒక విశిష్ట గుర్తింపు సంఖ్య అనేది వస్తుంది. విశిష్ట గుర్తింపు సంఖ్యతోని రాబోయే కాలంలో ప్రతి పథకానికి ఈ సంఖ్యనే ఉపయోగపడుతుంది. దీని ద్వారా మనము ఎరువుల యాప్కి సంబంధించిన ఎరువులు తీసుకోవడానికి కానీ, పిఎం కిసాన్ కానీ, రైతు బంధు, రైతు బీమా తదితర రైతుకు సంబంధించిన పథకాలన్నిటికీ ఈ ఫార్మర్ రిజిస్ట్రీ సంఖ్య అనేది ఉపయోగపడుతుంది. ఇటువంటి రైతులు 10 గుంటల లోపున్న రైతులు 2200 మంది ఉన్నారు. వీళ్ళు ఏంటంటే ఏఈఓ ద్వారా ఫోన్ ద్వారా చెప్తున్నాం, విలేజ్లలో కూడా వెళ్తున్నాం, కానీ వాళ్ళ నుంచి కొంచెం స్పందన అనేది తక్కువైంది. వాళ్ళకు భూమి తక్కువ ఉంది, దానివల్ల వాళ్ళు స్పందిస్తలేరు సరిగా. కానీ ఇక నుంచి ఏ పథకానికైనా ఈ ఫార్మర్ రిజిస్టర్ అనేది కంపల్సరీ చేసారు గవర్నమెంట్. కాబట్టి 1 గుంట ఉన్నా, సగం గుంట ఉన్నా, 5 గుంటలు ఉన్నా, 10 గుంటలు ఉన్నా, ప్రతి ఒక్క గుంట ఉన్నా కూడా మనం రైతుగానే పరిగణిస్తాం. గవర్నమెంట్ నుంచి ఎటువంటి పథకాన్ని అయినా మనం పొందాలంటే ఫార్మర్ రిజిస్ట్రీ అనేది కంపల్సరీ. కాబట్టి భూమి ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా ఏఈఓ నుంచి ఫోన్ వచ్చినప్పుడు కానీ, మెసేజ్ వచ్చినప్పుడు కానీ సకాలంలో స్పందించి, లేదా ఇప్పుడు మేము ఈ వారం రోజు ఒక ఊర్లో మేము క్యాంపెయినింగ్ చేస్తున్నాం, ఉదయం సాయంత్రం. ఎందుకంటే మనం చూస్తున్నాం ప్రతిరోజు 45 నుంచి 50 డిగ్రీల టెంపరేచర్ నమోదవుతుంది. ఎండ చాలా ఉంటుంది. కాబట్టి మార్నింగ్ ఈరోజు కొనాయిపల్లిలో మేము మార్నింగ్ 7 గంటలకి రావడం జరిగింది. ఈవినింగ్ 5 to 7 ఇదే ఊర్లో మళ్ళీ ఉంటాం. ఈ విధంగా ప్రతి ఊర్లో మార్నింగ్ 7 నుంచి 10 గంటల వరకు ఉంటాం. అదే విధంగా అదే విలేజ్లో సాయంత్రం కూడా ఉంటాం. కాబట్టి రైతు సోదరులు ఏఈఓ వచ్చిన విలేజ్లో ఇటువంటి అవకాశాన్ని వినియోగించుకోవాలా. కంపల్సరీ ప్రతి ఒక్క రైతు ఫార్మర్ రిజిస్ట్రీ ద్వారా నమోదు చేసుకొని సంబంధిత ఓటీపీలు చెప్పి వాళ్ళ యొక్క విశిష్ట సంఖ్యను తెలియజేసుకోవాలా. దీనివల్ల రాబోయే కాలంలో వచ్చే పథకాలన్నిటికీ ఈ ఫార్మర్ రిజిస్టర్ అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.